ఏంది దావీదు, అందరు నీలాగా బతకాలని కోరుకుంటారు అయితే రాజులయ్యే, అన్ని భోగాలు అనుభవించాలని కోరుకుంటారు అయితే నువ్వేంది దేవుడు అంటున్నావు అంటే, నేను అలానే అనుకున్నాను రా, రాజును అయ్యాక అర్థమైంది నాకు ఇదంతా ఒట్టిదేనని బూడిదేనని. ఉన్నదంతా ఆయన దగ్గరే ఉందిరా, ఉన్నదంతా నా ప్రభు దగ్గరే ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అందుకే ఆయన ప్రసన్నతని చూడటానికి, ఆయన సన్నిధిలో ధ్యానించడానికి నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలోనే నేను నివసించాలని నేను ఆరాట పడుతున్నాను, నేను అదే వెతుకుతున్నాను అన్నాడు. దావీదు ఏం వెతుకుతున్నావు? నేనా నా దేవుని ప్రసన్నతని వెతుకుతున్నాను, నా దేవుని ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను, ఆయన సన్నిధిలో తుది శ్వాస విడిచేంత వరకు ఉండిపోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిని ఆకర్షించడం నేర్చుకో, ఆయన ఆహ్వానించడం నేర్చుకో, ఆయనతో కూర్చోవడం నేర్చుకో, ఆయనతో సంభాషించడం నేర్చుకో, ఆయనతో సహవసించడం నేర్చుకో. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని.